జర్నీలో తినడానికి అలా స్నాక్స్ లాగా ఏమైనా సరే 2 రకాల పిండి వంటలు చేస్తానంటే మా వారికి అస్సలు వద్దన్నారు. అందరి ముందు నన్ను ఎలా తినమంటావు, వాళ్ళందరూ తెచ్చుకుంటారో లేదో, అందులోనూ వారానికి సరిపడా అంటే కొంచెం కష్టమే కదా నీకు, నేనైతే బయట కొనుక్కున్నైతే తింటానన్నారు. ఇక వెళ్ళేటప్పుడైతే మాత్రం మా అందరికీ చాలా జాగ్రత్తలే చెప్పారు. ఇక మా పిల్లలకి మాత్రం చెప్పిన మాట వినండి, టైంకి లేచేసి ఇక స్కూల్‌కి అయితే వెళ్ళండని చెప్తే, ఇక మా కొడుకేమో ఇంకేం చెప్పాడంటే, "నువ్వు మాత్రం వెళ్ళు డాడీ, నేను అమ్మని చాలా సేఫ్‌గా చూసుకుంటానన్నాడు." నాకైతే ఆ మాటకి చాలా నవ్వొచ్చేసేసిందనమాట. మా వాడికి అప్పుడే అంత పెద్ద బాధ్యత కూడా ఏర్పడింది. ఇక మా అందరికి ఏమేం కావాలో ఒక లిస్ట్ అయితే రాసి పెట్టండి, ఇక ప్రతిదీ నాకైతే గుర్తుండదు కదా అని చెప్పేసి, అంటే నేను ఇక రాజా సినిమాలో లిస్ట్ రాసినట్టయితే వద్దులే, మామూలుగా మేము ఫోన్ చేసి చెప్తాం ఏమేం కావాలో, నువ్వు వెళ్ళినప్పుడు కాల్ అయితే చెయ్యని చెప్పాము మేము. ఇక వెళ్ళేటప్పుడు మాకైతే కొన్ని ఇంట్లోకి సరిపడా అయితే తెచ్చి చెల్లారు. ఇక వెళ్తా వెళ్తా నాకైతే మాత్రం మీరు ఖర్చులకు వాడుకోండి అని చెప్పేసి అక్కడ 2000 అయితే ఇచ్చారనమాట ఈ వారానికి సరిపడా. ఇక నేనంత వాడాలో అదైతే చూడాలి, ఇక నా అవసరాన్ని బట్టే వాడతాను. ఇక మా అమ్మాయికి అయితే మాత్రం వైట్ షూ ఒకటి లేవన్నమాట, ఇంకా అవైతే తీసుకుని వస్తానికి వెళ్ళాను ఈ రోజైతే మాత్రం షాప్కి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత సైలెంట్గా ఉంటామా, షాప్ అంటేనే జాలి, ఇక చూసామంటే మాత్రం ఏది కనపడితే అదైతే కొనాలనిపిస్తుంది కదా మన ఆడవాళ్ళకి. ఇక 2 అయితే మాత్రం స్టిక్కర్స్ ప్యాకెట్ కొనుక్కున్నాను, అట్లాగే క్లిప్పులు ఇవన్నీ కొనుక్కుంది. ఇక నేనైతే మాత్రం చెప్పులు నచ్చినాయి రోజువారీకి, ఇంకా అవైతే తీసుకున్నాను. ఇక ఫోన్లో బ్యాలెన్స్ కూడా అయిపోయిందని ఇంకా అది కూడా అయితే వేయించాను. ఈ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడైతే కూరగాయల కొట్టు దగ్గరికి వెళ్తే అక్కడ కూరగాయలను కొండకే కూర్చునే రేట్లు మండిపోతున్నాయి, కొనాలంటేనే భయం వేసేటట్టు ఉన్నాయి, కానీ తినక తప్పదు కదా, కొనుక్కొని అయితే వచ్చాను. దొండకాయలు మాత్రం కిలో 40 రూపాయలు అంట. ఇక వంకాయలు బెండకాయలు ఇక షాప్ వాళ్ళు మా తోటలోనయ్యానమ్మా, ఇప్పుడే ఫ్రెష్గా కోసుకొచ్చామంటే అవైతే కొంచెం తక్కువగా ఇచ్చారు, అవైతే తీసుకుని అయితే ఇక ఇంటికి వచ్చాను. ఇక వచ్చేటప్పుడు మాత్రం పూల కవర్ కూడా ఒకటి తీసుకొచ్చుకున్నాను. రోజు పూజ చేయడం అలవాటైపోయింది కార్తీక మాసంలో, ఇక చేయకపోతే మాత్రం ఏదోలా అనిపిస్తుంది. ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయినా సరే నిదానంగా అయినా సరే పూజ అయితే చేసుకుంటున్నాను. ఇన్ని రోజులు ఇంట్లో కూర్చుని మా ఆయన అన్ని తెచ్చిస్తుంటే నాకైతే ఏం అర్థం కాలేదు. ఈ 2 డేస్కి బాగా వాల్యూ అయితే తెలిసి వచ్చింది, ఒక పెద్ద బాధ్యతే నా మీద అయితే ఏర్పడినట్టయితే అనిపించింది నాకైతే. ఇక ఈ షాప్ వచ్చేసి మాకు బాగా తెలిసిన తమ్ముడిదే, ఇక కొంచెం తక్కువగానే ఇస్తాడు, రీజనబుల్ ప్రైజెస్లో అన్నీ అయితే ఉంటాయి దీనిలో మన లేడీస్కి సంబంధించినవి మొత్తము. ఇక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఫోన్స్ అయితే చాలా బాగున్నాయి.